జీవకోటికి నీరే ప్రాణాధారం. నీటి వనరులు పుష్కలంగా ఉంటే సిరులు పండించవచ్చు. కానీ రాయలసీమ ప్రాంతాన్ని నీటి కొరత తీవ్రంగా వేధిస్తోంది. చుక్క నీటి కోసం జనం తప్పించిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల అనంత చెరువులు, కాలువల్లో నీరు నిండుగా పారుతోంది. ఇలా ఆ ఊరి చెరువుకు నీరు చేరింది. రాక రాక తమ ఊరికొచ్చిన గంగమ్మకు జనం అపూర్వ స్వాగతం పలికారు. జలాలతో కళకళ్లాడుతున్న ఈ ప్రాంతం కరౌసీమ అనంతపురం జిల్లా కుంటిమద్ది చెరువు. 15 ఏళ్ల తర్వాత చెరువు జలకళను సంతరించుకుంది. ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని హంద్రినీవా కాలువ పనులు ముందుగానే పూర్తయ్యేలా చూసినందున ఒక్కొక్కటిగా చెరువులన్నీ నిండుతున్నాయి. తాగు, సాగు అవసరాలకు నీరు కరవై తల్లడిల్లుతున్న జనం తమ ఊరికొచ్చిన కృష్ణా జలాలకు ఘనస్వాగతం పలికారు. అంతేకాదు, నీళ్లొచ్చిన సందర్భంగా మంత్రి సునీత, కలెక్టర్ శశిధర్ ఆధ్వర్యంలో ఘనంగా తెప్పోత్సవం నిర్వహించారు. సీఎం చంద్రబాబు జలస్ఫూర్తికి గుర్తుగా మంత్రి సునీత పైలాన్ను ఆవిష్కరించారు. కుంటిమద్ది చెరువులో తెప్పోత్సవానికి శ్రీకాకుళం జిల్లా నుంచి తెప్పను రప్పించారు. రాప్తాడు నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. పండుగకు వచ్చినట్లు ఎక్కడెక్కడ్నించో కుంటిమద్ది గ్రామానికి చెందిన ఆడపడుచులు విచ్చేశారు. గ్రామానికే చెందిన రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ డైరెక్టర్, విశ్రాంత ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ చెరువుకు నీరొచ్చిన సంతోషాన్ని అందరితో కలిసి పంచుకున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు తెప్పోత్సవంలో పాల్గొని గ్రామదేవతను తెప్పపై ఊరేగించారు. కార్యక్రమంకి సార్ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా గౌరవ సీఎం గారు ఒకటే చెప్పారు, హంద్రినీవా కాలువ కూడా పూర్తి చేసి ఈ చెరువుకు నేను నీళ్ళు ఇస్తానని చెప్పిన మాట వాస్తవం కూడా చేసుకున్నారు సారు. దానికే మేము కూడా కృతజ్ఞత భావనంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేయాలని ఆలోచనతో ఒక పెద్ద పైలాన్ సార్ పేరు మీద గుర్తుగా ఉండాలని ఒక పైలాన్ కూడా కట్టి ఈ చెరువులో ఒక తెప్పోత్సవం కూడా మేము జరుపుకుంటున్నాం. దీనికి అన్నిటికీ కారకులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇదే స్ఫూర్తితో అనంతపురం జిల్లాను కరవరహితంగా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు ప్రజాప్రతినిధులు, అధికారులు తెలిపారు.